వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రాణప్రియుడు, మన ప్రాణనాథుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రములు. మనలను ప్రేమించి ఆయన సువాసనగా, ఆయన కొరకు ఒక సంఘముగా, ఒక జనాంగముగా మనం ఉండాలని మన ఎడల ఆకాంక్ష కలిగిన వాడై మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి, ఈ నూతన దినములో మనం ఆయన కొరకు ఫలించాలని, ఆయన నామమును ఉన్నతం చేయాలని, ఆయన ప్రభావమును ప్రకటించాలని ఆశపడుతున్న యేసుక్రీస్తు ప్రభువుకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎండలు చల్లారి నీడలు తొలగిపోవు వరకు అనే ఈ మాటను, ఈ అంశమును మనం గతంలో పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనము ద్వారా ధ్యానించగలిగాం. ఇక ఈ దిన ధ్యాన వాక్యంలో మిగిలిన అంశం గోపరస పర్వతము, సాంబ్రాణి పర్వతమునకు నేను వెళ్ళెదను. గోపరస పర్వతము, గోపరసము అనగా చేదు అని అర్థం. గోపరసము శ్రమకు, దుఃఖమునకు, బాధకు సాదృశ్యమై ఉన్నది. దేవుని బిడ్డలు తమ ఆత్మీయ యాత్రలో శ్రమలు, హింసలు, ఇరుకులు, ఇబ్బందులు పొందుట వలన ఈ అనుభవం గోపురసముగా ఎంచబడుతుంది. నిర్గమకాండము 16వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు మనకు చూస్తే, ఇశ్రాయేలు అరణ్య యాత్రలో వారు మారా అనుభవము ఎదురైనట్లు మనం చూస్తాం. ఆ చేదు నీళ్లలో ఒక చెట్టు కొమ్మను వేయగా ఆ మారా మధురమైనట్లు మనం గమనిస్తాం. మారా చేదైన నీరు చెట్టు వేయగా మధురంగా మారింది. అయితే దేవుని బిడ్డలమైన మనం మన ఆత్మీయ యాత్రలో మారా వంటి చేదు లేక గోపరసము వంటి శ్రమలు మనం ఎదుర్కొంటాం. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనం చెట్టు అనగా మ్రాను అనగా సిలువ మ్రానును ఆ చేదైన అనుభవములలో మనము గ్రహించినప్పుడు, వెంబడించినప్పుడు, మన శ్రమలలో సిలువ మ్రానును తావిచ్చినప్పుడు, ఆ సిలువ మ్రాను శ్రమలలో మన శ్రమలు ఎన్నికైనవి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురుపత్రిక 1వ అధ్యాయము 24వ వచనం మనము చూడగలిగితే, పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఈ మ్రాను అనే సిలువ మ్రాను మీద మన చేదైన శ్రమలు, గోపరసము వంటి శ్రమలు వేసిన ఎడల ఆయన గాయముల చేత మనం స్వస్థత పొందుతామని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో శిష్యుడైన పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు మనకు తెలియచేశారు. అదేవిధంగా అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 39వ వచనమును గమనిస్తే, యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం, ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి అని లేఖనం మనకు తెలియచేస్తుంది. ఈ సిలువ మ్రాను గురించి ఈ పై 2 వచనములలో మనం చూడగలం. మన ఆత్మీయ జీవిత యాత్రలో మారా వంటి చేదు అనము ఎదురైతే, మోషే కాలంలో చేదైన నీళ్లలో చెట్టును వేయగా ఆ నీరు మధురమైనట్టు మన జీవితంలో కూడా చెట్టు అనే మ్రాను అనగా సిలువ మ్రానును రాణిస్తే మన శ్రమలు చులకనైపోతాయి. ఇదే మారా అనుభవం గురించి రూతు అత్తగారైన నయోమి గారు అంటారు,
ఋతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే, నేను శ్రమలలో మ్రగ్గి నెగ్గి దుఃఖకరమైన అనుభవము తెలియచేయుటకు నన్ను మీరు నయోమి అనవద్దు, నన్ను మారా అని పిలవమని నయోమి తెలియచేస్తుంది. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి అని ఋతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము ద్వారా మనము చూడగలుగుతాం. ఇది మారా అనుభవము, గోపరస పర్వతం. ఈ విధముగా శ్రమలు పొంది సహించుటలో ప్రసిద్ధికెక్కిన భక్తులు పర్వతముల వలె పెరిగి ఉన్నత స్థాయిని పొందుకున్నందున వారికి గోపరస పర్వతము అని పేరు. గోపరసం ఎంత చేదో అంత సువాసన అని మనం గతంలో నేర్చుకున్నాం. శ్రమను పడుతున్న విశ్వాసులు అయినా దైవదాసులైనా వారి సేవా జీవితం, భక్తి జీవితం సువాసనగా వ్యాపింపచేస్తుంది. వారి సువాసనపై దేవుని ఆత్మ అనే పవనము వీయగా ఎప్పుడు అది నలుదిశలా ఎల్లప్పుడూ ఆ సువాసనను ప్రవహింపచేస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనమును చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అనే వాక్యమును మనము చూడగలుగుతాం. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిస్తే, ఉత్తర వాయువు ఏం తెచ్చుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయునుగాక, తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక అని షోలమ్మితి పరమగీత కన్యక తెలియచేస్తుంది. ఆ గోపరస పర్వతము మీద, ఆ చేదు పర్వతము నుండి శ్రమల వలన వస్తున్న సువాసనపై పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అనే పవనము వీచినప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువుకు సువాసనగా మనము ఉండగలుగుతాం. ఇలాంటి ఉన్నతమైన భక్తుల యొక్క జీవితములను మనం లేఖనాలలో ఎన్నో చూడగలం. ఈ ఉన్నతమైన వారే పెండ్లి కుమార్తెకు పోలిన వారుగా, పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనే సంఘంలో ఉన్నవారిగా మనము చూడబోతున్నాం. ప్రభువు మన కొరకు రానే ఉండగా ఈ గోపరస పర్వత పంక్తిలో ఉండవలసిన వారు ఇలాంటి ఉన్నతమైన భక్తులు. వారిని మాదిరిగా తీసుకుని మనము కూడా అటువంటి గోపరస పంక్తిలో చేరుదముగాక. అదేవిధంగా ఈ దిన ధ్యాన వాక్యమైన 4వ అధ్యాయము 6వ వచనములో, సాంబ్రాణి పర్వతమునకు నేను వెళ్ళుదును. భక్తి కలిగిన దేవుని పిల్లలమైన మనం త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు ఎదుర్కొనుటకు దేవుని కొరకు మనము ఎక్కి వెళ్ళాలి, ఆయనను ఎదుర్కొని వెళ్ళాలి. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఎండ చల్లారి నీడలు జరిగిపోయిని గోపరస పర్వతములకు శ్రమల లోయలో మారా అనుభవములో మనము నడుస్తూ ఆ శ్రమలను, ఆ పరిస్థితులన్నిటినీ సహించి దేవుని కొరకు, క్రీస్తు కొరకు ఆ శ్రమలను జయించిన వారమై గోపరసము నుండి వచ్చిన సువాసనగా పోలి ఆ సువాసనను ప్రపంచమంతటా నలుదిశలా పరిశుద్ధాత్మ గాలి వలన వ్యాపింపచేస్తూ సాంబ్రాణి పర్వతమునకు వెక్కి వెళ్ళుదము అన్న అనుభవములోనికి మనము రావాలని దేవుడు ఆశిస్తున్నారు, దేవుడు కోరుకుంటున్నారు. ఇలాంటి గోపరస పర్వతం, సాంబ్రాణి పర్వత అనుభవము కలిగిన వారు పెండ్లి కుమార్తె సంఘంలో ఉండదగిన వారు. వీరు ఆ పెండ్లి కుమారుని కొరకు ఎక్కి వెళ్ళుటకు అర్హులైన వారు. దేవుని యందు ప్రియమైన వారులారా, మనం ఏ విధంగా ఉన్నాం? గోపరస పర్వత అనుభవం ఉందా? సాంబ్రాణి పర్వత అనుభవం ఉందా? ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి మనం రాగలిగామా? ఒకవేళ ఎక్కడైనా జారిపోయి ఓడిపోతే ఇది అనుకూల సమయం. ఆ గోపరస పర్వత అనుభవంలోనికి నడిపించుమని, ఆ సాంబ్రాణి అనుభవం కలిగి ఉండాలని ఆ సర్వనాథుని యొక్క పాదములు పట్టుకొని అర్థించిన ఎడల, పశ్చాత్తాపడిన ఎడల, ప్రాధేయపడిన ఎడల మనలను దాటిపోని దేవుడు అట్టి అనుభవమును మనకు దయచేయునుగాక. ఈ వాక్యము దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమెన్.
చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మమ్మలను ప్రేమిస్తున్నవాడా, నీ సువాసనగా మేముండాలని మ్రాను మీద ప్రాణమును అర్పించి మారా వంటి బ్రతుకులను మధురముగా మార్చే దేవుడా, నీకు వందనాలు తండ్రి. ఈ గోపరసంలోని చేదు శ్రమల వలన గోపరస సువాసన కలిగిన వారమై పరిశుద్ధాత్మ గాలి చేత నలుదిశలా నీ సువాసనను వ్యాపింపజేస్తూ సాంబ్రాణి పర్వతమునకు ఎక్కి నీ వద్దకు నాయన మేము రాగలుగుటకు నీ కృప దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇటు అనుభవములను మీరు అనుమతించి నీ కొరకు పెండ్లి కుమార్తెలుగా ఎత్తబడే సంఘంలో, షోలమితి సంఘంలో ఉండగలుగుటకు సహాయము చేసి మహిమ పొందుమని మా కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మనలను దీవించునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.